దేవుని మహిమ కలుగును గాక. దేవుని ఇచ్చిన మహాకృపను బట్టి దేవుని కోట్లాది వందనాలు చెల్లిస్తూ ఈరోజు దేవుడు ఆన్లైన్లో ఉన్న బిడ్డలతోని మరి ఆఫ్లైన్లో ఉన్న బిడ్డలతోని దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే, మనుష్యుడా ఏది ఉత్తమం అది నీకు తెలియజేయబడి ఉన్నది. అనే విషయాలు ఏది ఉత్తమమో అది దేవుడు మాట్లాడుతున్నారు. ఆ ఉత్తమమైనది మనం చేసినప్పుడు మనకి 2026 సంవత్సరంలో ఎన్నో దీవెనలు, ఆశీర్వాదాలు. కాబట్టి దేవుని ఆరాధిద్దాము, మహింపడదాము. మాట వినుటే శ్రేష్టమైనది.
మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం చూడండి. అందరూ మీకోసం చదువుతున్నారు. దేవుడు మనల్ని ఏమి కోరుకుంటున్నాడో అది బాగా గ్రహించినప్పుడు దేవుడు ఎలా దీవిస్తాడో అవి మనము ఇప్పుడు నేర్చుకోవడానికి దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి దేవునికి అనేకమైన కోట్లాది వందనాలు చెల్లిస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. మీకు 6వ అధ్యాయము 8వ అధ్యాయం 8వ వచనము, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకుంటేయు కనికరమును ప్రేమించుడియు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుడి. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దీనంగా ప్రవర్తించాలి. అందులో దీన మనసుల్లోనే దేవుడు ఉంటాడని యెషయా 57:15 వచనం ఉంది. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడుచున్నది. అది దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవుడు బిడ్డ, నువ్వు ఏ విధంగా నడుస్తున్నావు? సాతానికి ఇష్టంగా నువ్వు నడుస్తున్నావా? దేవునికి ఇష్టంగా నడుస్తున్నావా? ఇంతే కదా. నువ్వు న్యాయంగా నడవడం దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు అన్యాయంగా ఉన్నావు అనుకో, అన్యాయంగా నడిచావు అనుకో, దేవుని రాజ్యం ఉండదు. అది నరకము అగ్నిగుండం ఉంటుంది. మరి యుగగాలు కూడా అగ్నిగుండంలో మండే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి కనికరము ఏమంటారు, న్యాయముగా నడుచుకోవడం మనం నేర్చుకోవాలి. ఈ 2026వ సంవత్సరాన్ని దేవుడు ఇచ్చేయాలని కోరుకోవడం కాదు. దానికంటే ముందుగా దేవుడు ఈ మాటలు చెప్తున్నాడు. ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడుతుంది. ఏంటది? న్యాయముగా నడుచుకోవడము, కనికరమును ప్రేమించడం. కనికరము కఠినమైన హృదయం తీసివేసి దేవుడు మాంసం గుండెని ఇచ్చాడు. మరి ఆ మాంసపు గుండె ఏం చేస్తుంది? కనికరమును ప్రేమిస్తుంది. కనికరమును ప్రేమించడం అంటే ఎదుటి వారి వల్ల కనికరము కలిగి ఉంటారనమాట. కాబట్టి దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించడం. దీన మనసులో దేవుడు నివసిస్తానని చెప్పారు కదా. ఆ దీన మనసులో ఉన్నప్పుడు మనము ఎలాగ దేవుని ఎదుట ఆ విధంగా ప్రవర్తిస్తున్నామా లేదా అని మనం చెక్ చేసుకోవడం. ఇంతే కదా. యెహోవా నిన్ను అడుగుచున్నాడు అని చెప్తున్నారు. కాబట్టి ఇర్మియా భక్తుడు ఒక మాట చెప్తున్నారు ఇక్కడ. ఏంటంటే 22వ అధ్యాయం 3వ వచనంలో, యెహోవా ఇలాగ ఆజ్ఞాపించుచున్నాడు, మీరు నీతి న్యాయములని అనుసరించి నడుచుకొనిడి అని చెప్తున్నాడు ఈ ఇర్మియా భక్తుడు. ఆయన ప్రవక్త. కాబట్టి మనం కూడా ప్రవక్తల పరిచర్య చేస్తున్నాం, అపోస్తుల పరిచర్య చేస్తున్నాం. సువార్తికులుగా, ప్రవక్తలుగా, ఉపదేశకులుగా, కాపర్లుగా, బోధకులుగా మనల్ని ఎంచుకున్నాడే. ఎఫెసీయులు 4వ అధ్యాయం 13వ వచనంలో మరి దేవుడు 1999లో దేవుడు నాతో మాట్లాడిన విషయం అది. అందుబట్టే దేవుడే మాకు అభిషేకించారు కానీ మనుషులు అభిషేకించలేదు నన్ను. కాబట్టి మనుషుల అభిషేకం అనేది అది వ్యర్థంగా ఉంది. వాళ్ళు ఇప్పుడు లేరు కూడా, చనిపోయారు. మరి అటువంటి చనిపోయిన పరిస్థితిలో ఉన్నారు. మనుషుల అభిషేకము వ్యర్థము. కానీ దేవుడు అభిషేకిస్తే ఎలా ఉంటుందంటే, ఇర్మియా అక్కడ ప్రవర్తిస్తారు. ఇర్మియా చెప్తున్నాడు న్యాయంగా ఆ ప్రవక్త చెప్తున్న మాటలు. ఇర్మియా భక్తుడు ప్రవక్తగా ఎందుకు అయ్యాడు? ఆయన న్యాయంగా మరి నీతిగా మరి కనికరమును ప్రేమించి మరి ఇంతే కదా అని అడుగుతున్నాడు కదా. మరి కనికరమును ప్రేమించాడు, మరి దీన మనసు కలిగి ఉన్నాడు, న్యాయంగా ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి ఇర్మియా గారు ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నారు? యెహోవా ఇలాగ ఆజ్ఞించుచున్నాడు, మీరు నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుడి. ఎలా నడుచుకోవాలి? నీతి న్యాయములను. నీతిగా ఉంటున్నానా లేదా, న్యాయంగా ఉంటున్నానా లేదా అని చెక్ చేసుకోవాలి. ప్రతి పరిస్థితులు కూడా చెక్ చేసుకోవాలి. లేకపోతే నీకే నష్టం, నీకే కష్టం, తర్వాత నరకం. అందుకని ఎలా నడుచుకోవాలి మనం? 2026వ సంవత్సరంలో ఆజ్ఞయిస్తున్నాడు. యెహోవా ఇలాగ ఆజ్ఞయిస్తున్నాడు. యెహోవా ఎలాగ ఆజ్ఞయిస్తున్నాడు చూడండి. యెహోవా ఇలాగ ఆజ్ఞించుచున్నాడు, మీరు నీతి న్యాయములను అనుసరించి నడుచుకోండి. దోచుకొనబడిన వాణిని బాధ పెట్టి వాని చేతిలో నుండి విడిపించుడి. మిమ్మల్ని దోచుకుంటున్నారు. మీ సమయము, మీ డబ్బులు ఇవన్నీ కూడా దోచుకోబడుతున్న వారిని బాధ పెట్టి వారి చేతిలో నుండి మీరు విడిపించండి అని పన్నప్ప చెప్తున్నాడు. ఈ 3 మాటలు విన్న వారికి, న్యాయంగా ప్రవర్తించే వారికి, కనికరను ప్రేమించే వారికి మరి దేవుడు ఇష్టంగా మరి ఆ విధంగా నడిపించినప్పుడు కనికరాన్ని ప్రేమించి మరి దేవుడు మరి ఇంకో మాట ఏం చెప్పారు? న్యాయంగా ప్రవర్తించడము, కనికరాన్ని ప్రేమించడము. మరి ఎక్కడ ఉంది అది ఆ మాట? ఇప్పుడు చెప్తున్న మాట ఎక్కడుందో చెప్పండి. మీకు 2వ అధ్యాయం 8వ వచనం. 8వ వచనంలో 3 మాటలు చెప్తున్నారు. బాగా గుర్తు పెట్టుకోండి. ఏ పని చేస్తున్నా సరే మరి గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. మీకు 6వ అధ్యాయము 8వ వచనం
చూడండి, మళ్ళా చూడండి, మీకోసం చదువుతున్నా. మీకు 6వ అధ్యాయము 8వ వచనం ఏం చెప్తున్నారు? మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియబడి చేయించున్నది. న్యాయముగా నడుచుకొని కనికరమును ప్రేమించుడు. న్యాయంగా నడవాలి, కనికరాన్ని ప్రేమించాలి. న్యాయంగా నడవాలి, కనికరాన్ని ప్రేమించాలి. దీన మనసు కలిగి ఉండాలి. ఆ దీన మనసు కలిగి ఉన్న ఇర్మియా గారు ఏం చెప్తారు? ఇలాగ ఆజ్ఞించుచున్నాడు, మీరు నీతి న్యాయములను అనుసరించి నడుచుకోండి. ఎలా ఉండాలి? మీరు నీతి న్యాయాలను అనుసరించుకొని నడుచుకోండి. దోచుకొనబడిన వారిని బాధ పెట్టి వారి చేతిలో నుండి విడిపించమంటాడు. పరదేశులైనను, తండ్రి లేని వారినైనను, విధవరాండ్లనైనను బాధింపకుడి, వారికి ఉపద్రవము కలుగు చేయకుడి. ఈ స్థలములో నిరపరాధుల రక్తము చిందింపకుడి అని చెప్తున్నారు. అటువంటి పరిస్థితులు దేవుడు అటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని ఆదుకోమని చెప్తున్నాడు. దేవుడు మాటలు ఇవన్నీ కూడా దేవుడు మన వినికిడిలో దీవించబడిన కాక, అట్టి కార్యాలు మన పట్ల దేవుడు జరిగించడు కాక. ఆమేన్. మరి 1 సమయాలు 15:22 వచనంలో, అందుకు సమయాలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనడం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన. చూడండి, దహన బలులు అర్పించేస్తాడు, నీటిలో ములుగుతారు, పాపాలు పోవాలని. కానీ అవన్నీ కాదు ఇక్కడ చెప్తుంది. ఏంటంటే సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనడం వలన యెహోవా సంతోషించినట్లు ఇక్కడ సమూయేలు గారు మాట్లాడుతున్నారు. ఆయన కూడా ప్రవక్తే. ఆయన కూడా ఏం మాట్లాడుతున్నారు? ఒకడు ఏం చేస్తున్నాడు? యెహోవాను ఆజ్ఞలు ఒకడు గైకొనుటూ సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వల్ల ఆయన సంతోషించిన. ఆలకించము, బలు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రోవి అర్పించడం కంటే మాట వినటయు శ్రేష్టం అన్నాడు. మాట వినడం శ్రేష్టం. దేవుని మాట, నువ్వు బలులు పొట్టేలు తెచ్చి అర్పించేసావు అనుకో, లేకపోతే ఆజ్ఞలు గైకున్నావు అనుకో, కాదు. అది ఏంటి చేయాలి? పొట్టేలు క్రోవి అర్పించడం కంటే, దహన బలులు అర్పించడం కంటే మాట వినడం శ్రేష్టం. అదే ఇప్పుడు పాటలో మనం పాడుకున్నాము. కాబట్టి ఆ విధంగా మనము ఇర్మియా గారు మరి సమూయేలు గారు చెప్పిన మాటలు ఆ విధంగా మనం వినాలి. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. తర్వాత ఇంకా ఏం మాట్లాడుతున్నారంటే ఇర్మియా గారు 8వ అధ్యాయము ఇర్మియా గారు రాస్తున్నారు. 8వ అధ్యాయము 11-12 వచనంలో, సమాధానం లేని సమాధానము అని వారు చెప్పొచ్చు. సమాధానం అక్కడ లేదు, అయినా సరే సమాధానం ఇక్కడ దేవుడు ఇస్తాడు, మీరు సంతోషం ఇస్తాడు అని చెప్తుంటారు. కానీ సమాధానం లేని సమాధానము అని వారు చెప్పొచ్చు. నా జనుల గాయమును పైపైన మాత్రమే బాగు చేయదు. ఒక ఆమెకి ఇదే చూపించారు దేవుడు. పైపైనే అంటే ఆర్ఎంపీ డాక్టర్ లాగా అనమాట. పైనే లోపల ఏది ఉందో, ఆ కంతులు ఉన్నాయో, క్యాన్సర్ ఉందో అది కట్ చేసి అవన్నీ తీసేసి ఆపరేషన్ చేసి అవి తీయరు. పైన అది డ్రెస్సింగ్ చేసేస్తారు. అవేమి చేయకుండా అలాగ పైన మీరు ఆశీర్వదించబడతారు. మీకు సమాధానం అక్కడ లేదు, సంతోషం అక్కడ లేదు. అయినా సరే మీకు సమాధానం కలుగును గాక, మీకు సమాధానం కలుగుతుంది అని చెప్పి మరి చెప్తున్నారు. కానీ వాళ్ళు ఎలాగున్నారంట? నా జనులు గాయములను పై మాత్రమే బాగు చేస్తున్నారని దేవుడు అక్కడ ఇర్మియా గారి ద్వారా బాధపడుతున్నారని చెప్తున్నారు. ప్రవక్త అయిన ఇర్మియా గారు చెప్తున్నారు, దేవుడు ఈ విధంగా మీరు ఇలా చెప్తున్నారు, ప్రజలకి అలా చెప్పద్దు అని అంటారు. తాము హేయమైన క్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చని కానీ వారే మాత్రమును సిగ్గుపడరు. వాళ్ళు చేసిన ఈ హేయమైన క్రియలు, దేవునికి ఇష్టం లేని క్రియలు, అవి చేస్తున్నందుకు సిగ్గుపడాలి. అసలు సిగ్గుపడకుండా వారు ఏమాత్రం కూడా సిగ్గుపడకుండా అవమానం పడిపోవు వారిలో వారు పడిపోవుదురు. కాబట్టి ఆ అవమానము నొందితమని వారికి తోచనే లేదు కనుక పడిపోవు వారిలో వారు పడిపోవుదురు. నేను వారిని విమర్శించు కాలమున వారు తొట్టిల్లుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. వాళ్ళు సిగ్గుపడవలసిన వారి దగ్గర వాళ్ళు నేనేదో నీకు సమాధానం ఇచ్చేస్తాను అన్నట్టుగా మనుషులు ఇచ్చేది కాదు. ఇది దేవుడు ఇస్తాడు వాళ్ళకి. దేవుడు సమాధానం ఇచ్చే దేవుడు. మరి ఆ పైపైన ఏంటంటే పైపైన ఆ గాయాన్ని మాన్పే పరిస్థితులు కావది. ఆపరేషన్ చేసి తీసి అప్పుడు ఆ క్యాన్సర్ అయినా సరే ఏదైనా
ఏదైనా మా పుండు అది అలాగా ఆ కుళ్ళు అందులో ఉన్న పురుగులు అవన్నీ కూడా తీయాలి. అంటే మనిషిలో ఉన్న అన్యాయమైన పరిస్థితులు, కనికరం లేని పరిస్థితులు మరి అవన్నీ కూడా తీసివేయాలి. ఆ తీసివేయాలంటే దిద్దుబాటు అనేది రావాలి, పరిశుద్ధాత్మను పొందుకోవాలి, నేను తప్పు చేశానని ఒప్పుకోవాలి. అలాంటప్పుడు ఇవే దేవుడు కోరుకుంటున్నది, ఇంతే కదా దేవుడు కోరుకుంటున్నాడు. అవి మనం చేద్దాం ఈ సంవత్సరము. దేవుని నామమునకు స్తోత్రం. దేవుని బిడ్డ ఏ విషయంలో మీరు పడిపోయారో, ఏ విషయంలో మీరు బాధపడుతున్నారో అటువంటి పరిస్థితులను దేవుడు విడుదల ఇవ్వాలంటే ఇంకా అవే తప్పులు చేస్తాను, అలాంటి తాగుడే, అలాంటి వ్యభిచారమే, అలాంటి అన్యాయమైన పరిస్థితులు నేను చేస్తాను, తప్పు చేసి నేను అహంకారంగా మాట్లాడతాను, కనికరం లేకుండా మాట్లాడతాను, దేవునికి ఇష్టం లేని పనులు ఇంకా చేస్తాను, అబద్ధాలు ఆడతాను, బూతులు ఆడతాను, ఇవన్నీ అంటే దేవుడు ఆశీర్వాదాలు ఉండవు, అక్కడ శాపము. అది కూడా 3-4 తరాల వరకు తండ్రి దోషం కుమారు మీద రప్పిస్తానో ఉంది వాక్యం. ఎప్పుడైతే దేవుని మాట వింటారో, పరిశుద్ధంగా వింటారో, ఆయన ఆ పరిశుద్ధమైన పనులు, దేవునికి ఇష్టమైన పనులు చేస్తారో వాళ్ళనే 1000 తరాల వరకు దీవిస్తాను అంటాడు. అవి ఆజ్ఞలు అవి. కాబట్టి ఆ విధంగా ఉండాలని దేవుడు ఆశపడి మనల్ని మన సమయాల గారి ద్వారా, యిర్మీయా గారి ద్వారా దేవుడు మాట్లాడారు. అలాగే సైన్యములకు అధిపతి ఇశ్రాయేలు యొక్క దేవుడు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను ఈ స్థలములో మిమ్మును నివసింపజేయనట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనిడి అని చెప్తున్నాడు ఇక్కడ యిర్మీయా గారు. 7:3-6 చూస్తే చక్కగా రాసుకోండి. యిర్మీయా గ్రంథం 7:3-6 ప్రకారం దిద్దుకొనుడి అని చెప్తున్నాడు. ఆ స్థలము యెహోవా ఆలయము. ఏంటది? ఏ స్థలంలోనే దిద్దుబాటు వస్తుంది? ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనిచున్నారే. ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనకుడి. ఆ మోసకరమైన దిద్దుబాటు లేకుండా ఆలయంలోకి వచ్చి ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయం అని మీరు చెప్పుకోవడం కాదు, మీరు దిద్దుకోండి అని చెప్తున్నారు. దిద్దుబాటు చేయండి. అలా గనక మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరుచుకొని ప్రతివాడు తన పొరుగు వారి ఎడల తప్పక న్యాయము జరిగించి, పొరుగు వారి ఎడల దోచుకోవడం కాదు, వాళ్ళు బాధ పెట్టడం కాదు, వాళ్ళ మీద నిందలు వేయడం, అవమానపరచడం, అహంకారమైన మాటలతో వాళ్ళని వేధించడం, జీవితం అంతా చెడు వ్యసనాలతో, అది కాదు, అది నువ్వు చెయ్యకు, అలాగ న్యాయం కాదది అని చెప్తున్నారు. అలా న్యాయంగా మరి అలా న్యాయంగా నడవడం దేవుడు నేర్చుకోమంటాడు. దిద్దుబాటు చేసుకోమని చెప్తున్నారు. ఎక్కడ చెప్తున్నారు? అది యిర్మీయా గ్రంథంలో. యిర్మీయా గారు మాట్లాడుతున్నారు. చూడండి, యిర్మీయా ఒకసారి చూడండి, మళ్ళీ వాక్యం చూడండి, రాసుకోండి. యిర్మీయా గ్రంథంలో మరి 7వ అధ్యాయము, యిర్మీయా 7వ అధ్యాయం 3-6 యిర్మీయా గ్రంథం 7వ అధ్యాయము 3-6 చూడండి, చక్కగా రాసుకోండి. ఆ విధంగా మీరు జామున లెగండి, నైట్ పడుకున్నప్పుడు ప్రార్థన చేసుకొని మీ దగ్గర మీరు సరి చేసుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు మీరు లేచేటప్పుడు దేవుడు మాట్లాడతాడు. 2-3 సార్లు దేవుడు మాట్లాడతాడు, మిమ్మల్ని తట్టి కొట్టి లేపుతాడు. అవి క్లియర్గా మీకు అర్థమవుతాయి. అవి అటువంటి పరిస్థితులు విడుదల వచ్చేసి అలాగా ఈ సంవత్సరం అంతా దీవెనకరంగా ఉండడానికి దేవుడు మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు బిడ్డ, దేవుడి నామమునకు స్తోత్రం. 4వ వచనం, యిర్మీయా గారు రాసిన పత్రికలో 7వ అధ్యాయము 3 చదువుకున్నాం, 4వ వచనంలో చదివాము. ఇప్పుడు 5వ వచనం, అలాగనక మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరుచుకొని ప్రతివాడు తన పొరుగు వారి ఎడల తప్పక న్యాయము జరిగించి. దేవుని ఆలయం పరిశుద్ధంగా ఉంది, దేవుని ఆలయం అని చెప్పడం కాదు, ఇది దేవుని యెహోవా ఆలయం అని చెప్పడం కాదు. కానీ ఈ పొరుగు వారి విషయంలో నువ్వు యథార్థంగా ప్రవర్తించు, పొరుగు వారిని తప్పక న్యాయం జరిగించు అంటున్నాడు ఆయన. పరదేశంలో తండ్రి లేని వారిని, విధవరాండ్లను బాధింపకయు, ఈ చోట నిర్దోషి రక్తము చిందింపకయు, మీకు కీడు కలుగజేయి అన్ని దేవతలను అనుసరింపకయు ఉండిన ఎడలా. ఈ 26వ సంవత్సరంలో దేవుడు మనకి
ఆశీర్వాదాలు ఇస్తారండి. ఎవరైతే అవి సరి చేసుకుంటారో వాళ్ళకి ఆశీర్వాదాలు వస్తాయి. కాబట్టి లేవి కాండంలో కూడా మరి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. 26వ వచనం 41వ వచనంలో నేను తనకు విరోధంగా నడిపించుటనని తమ శత్రువుల దేశంలోనికి తమను రప్పించుటనని ఒప్పుకొని ఎడలా అనగా లోబడిన తమ హృదయములను లొంగి తాము చేసిన దోషములకు ప్రతిదండలను అనుభవించితమని ఒప్పుకొని ఎడలా తాను చేసిన పరిస్థితులు ప్రతిదీ కూడా నేను చేసినందుకు దేవా నన్ను క్షమించు, ఇలా నష్టం వచ్చింది నా కుటుంబంలో, సంఘంలో, నా దేశం ఇలా ఉందంటే నేనే కారణం, సాతాన్లో నేను బయలుదేరి అన్ని సైతన పనులు చేస్తున్నాను, దేవునికి ఇష్టమైన పనులు నేను ఏమీ చేయట్లేదు, అది నా పిల్లలకి, నా దేశానికి, నా కుటుంబానికి, నా గ్రామానికి చాలా అది నష్టం కలిగిందయ్యా అని ఎప్పుడైతే ఒప్పుకుంటారో దేవుడు ఆశీర్వదించి మరి కుటుంబాలు కట్టడానికి, సంఘాలు కట్టడానికి, దేశము ప్రపంచంతో సుఖశాంతంతో ఉండడానికి దేవుడు ఆశపడి దేవుని బిడ్డ ఈ 2026 సంవత్సరంలో మరి ఏమి జరగబోతున్నాయో, ఎక్కడ ఏం జరగబోతున్నాయో అన్ని కూడా దేవుడు బయలుపరిచే దేవుడు మన మధ్య ఉన్నాడు. దేవుడు నామకి స్తోత్ర మహిమగల నామమున. మొదటి సమయాలు 12:23 నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానడం వల్ల యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు నగుదును అంటున్నాడు సమయాలు. మీకోసం నేను ప్రార్థన చేయకపోతే అది నేను పాపం చేసినట్టు లెక్క వస్తుంది. కాబట్టి న్యాయంగా నడుచుకున్న వాళ్ళు, నీతిగా నడుచుకున్న వాళ్ళు, దీన మనసుతో ఉన్నవాళ్ళు, కనికరను ప్రేమించేవారు ఏం చేయాలి? ఇటువంటి వారి కోసం ప్రార్థన చేయాలి. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును, అది నాకు దూరమగును గాక. ఆమేన్. కానీ శ్రేష్టమైన చక్కని మార్గములు మీకు బోధింతును అంటున్నాడు. ఎప్పుడైతే అలా చేస్తారో శ్రేష్టమైన చక్కని మార్గాన్ని మనకు బోధిస్తారు. ఆ ఇరుకు మార్గాలన్నీ, ఆ బంధకాలన్నీ ఏసునామములో విడుదల ప్రకటిస్తున్నారు. ఆ విడుదల వచ్చేసి అక్కడ నుండి ప్రతిదీ కూడా దీవెనకరమైన విషయాలన్నీ కూడా ప్రతి ఒక్క కుటుంబంలో జరగాలి గాక. యేసునామములో పరిశుద్ధాత్ముడానికి వందనాలయ్యా, మహిమగల నామములో. అలాగే 2వ దినవృత్తాంతం 30:11 అయినను ఆషేరు, మనష్య, జెబూలూను దేశముల వారిలో నుండి కొందరు కృంగిన మనసులో యెరూషలేముకు వచ్చారంట. కృంగిన మనసుతో యెరూషలేముకి వచ్చారు. వచ్చినప్పుడు యెహోవా ఆజ్ఞ బట్టి రాజును అధిపతులను చేసిన నిర్ణయమును నెరవేర్చినట్లు యూదాలోని వారికి మనసు ఏకము చేయటంటే దేవుని హస్తము వారికి తోడ్పడిందంట. అలా ఉన్నప్పుడు యెహోవా హస్తము మనకు కూడా ఆ విధంగా తోడ్పడి ఉండాలంటే, తోడుగా ఉండాలంటే దేవుని మాటలు ఆ విధంగా ప్రార్థన చేయాలి, ఆ విధంగా మనం వినాలి. ఇక్కడ సామెతల గ్రంథం 24:21 నా కుమారుడా యెహోవా ఘనపరచును, యెహోవాను ఘనపరచును అంటాం. దేవుడు ఈ గత కాలం అంతా మనకి చేసిన ఆశీర్వాదాలు అన్నీ పక్కన పెట్టేసి ఏమైనా కష్టం వస్తే నాకు ఈ కష్టం ఉంది, నాకు దేవుడు మాట్లాడు, ఎందుకు దేవుడు నమ్ముకున్నాను, ఇలాంటివన్నీ చెప్తా ఘనపరచడం అంటే ఆయన మహిమపరచడము, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము, కృతజ్ఞత మీటింగ్లు పెట్టుకోవడము, సన్నిధికి వచ్చి మొక్కుబడులు చెల్లించుకోవడము, ఇలాంటివన్నీ ఆ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కృతజ్ఞతగా దేవునికి బలి అర్పించడము, అలాంటివి కొన్ని ఉన్నాయి. అలాంటివి చేసినప్పుడు దేవుడు వారిని అలాగా చేయమని దేవుడు చెప్తున్నారు. ఇక్కడ సామెతలు 24 సొలొమోను గారు మాట్లాడుతున్నాడు. ఆయన సొలొమోను రాజు ఏం చెప్తున్నాడు? సామెతలు 24:21 నా కుమారుడా యెహోవాను గనపరచుము, రాజును గనపరచుము, అలాగ చేయని వారి ఈ జోలికి అలా చేయలేదనుకోండి, వాళ్ళ జోలికి పోవద్దు అంటున్నాడు. ఏం చెప్తున్నారు? అలాంటి ఎవరైతే దేవుడు కనపరచలేదో అటువంటి వారి జోలికి పోవద్దు అని చెప్తున్నారు. సామెతలు 24:21 సామెతలు 24:21 చూడండి. సామెతలు చూడండి ఒకసారి మీకోసం చదువుతున్నాను. సామెతలు 24 కార్యమా సామెతలు 24 ప్యానే పిల్లడు ఏడుస్తున్నాడు కదా, ప్యానే. సామెతలు 24:21 చూడండి. సామెతలు 24:21 దేవుడిని మనం ఘనపరచాలి. అంటే దేవునికి మహిమ తేవాలి, కానీ దేవునికి అవమానమైన పనులు చేయకూడదు. నిన్ను ఈ రోజు ప్రాణంతో ఉన్నావంటే దేవుడే కదా కారణం. నీకు
నువ్వు ఎంత చండాలం పనులు చేసినా, ఎంత నువ్వు దేవునికి అసహ్యమైన పనులు చేసినా, దేవుడు నిన్ను ప్రేమించి నీ ప్రాణం ఇలా ఉందంటే, ఇలా దేవుడు నిన్ను ఏ ఆధారం లేకుండా నిన్ను పోషిస్తున్నాడంటే, ఎంతమంది గొప్ప గొప్పలు చనిపోయారు కానీ దేవుని గనపరచట్లేదు. దేవునికి అవమానకరంగా ఉంటున్నావా, దేవునికి ఇష్టమైనవి చేస్తున్నావా, దేవునికి మహిమకరంగా ఉండేలాగా నువ్వు ప్రజలను ప్రేమిస్తున్నావా, సమాజానికి ఒక న్యాయంగా నీతిగా నువ్వు బ్రతుకుతున్నావా అని దేవుడు అడుగుతున్నాడు. దేవుని బిడ్డ, సమాజం అంతా కూడా బాగుండాలంటే నువ్వు నీతిగా న్యాయంగా బ్రతకాలి, కనికరాన్ని ప్రేమించాలి, దీన మనసు కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు ఆ మనుషులను నిలబడతాడు. దేవుడు ఆ మనుషులని కొన్ని అద్భుత కార్యాలు చేస్తాడు. అందరికి ఇచ్చేవారుగా, పెట్టేవారుగా, ప్రార్థన చేస్తాడు. దేవుడు కార్యాలు చేస్తున్నాడు, అనేకమైన కార్యాలు మరి ఈ సంవత్సరంలో చేశారు. ఇప్పుడు మరి ఫస్ట్ తారీఖు 25 దేవుడు చాలా కార్యాలు చేశారు. ఈ వారం అంతా ఎన్నో కార్యాలు చేశారు. అవి మనం చెప్పుకున్నాం. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు ఏం చెప్తున్నారు, దేవుడు ఎన్ని కార్యాలు చేసినా వాళ్ళు గణపరచకపోతే మళ్ళీ చదువుతున్నాం ఒకసారి వినండి. సామెతలు 24వ అధ్యాయము, సామెతలు 24వ అధ్యాయం 21వ వచనం, నా కుమారుడా యెహోవాను గణపరచుము, రాజును గణపరచుము, అలాగూ చేయని వారి జోలికి పోకుము. నువ్వు దేవుడికి మహిమపరచలేదనుకో, దేవుడు నీకు ఎన్ని ఇచ్చినా నువ్వు మహిమపరచకుండా ఇంకా ఏడుపు మొక్క వేసుకొని ఏడ్చుకొని నాకు ఏది లేదు, ఏమి చేయలేదు దేవుడు అని చెప్పి ఎవరిని నిందించినా, సేవకులు నిందించినా, ఇంట్లో పెద్దవారిని నిందించినా, అది దేవుడు అలాంటి వాళ్ళ జోలికి పోవద్దు అని అంటున్నాడు ఆయన. అంటే ఆ వాళ్ళ లెక్కలోంచి దేవుడు తీసేశాడు. కాబట్టి మనం కూడా వాళ్ళు పట్టించుకోం. కాబట్టి అలాంటి వాళ్ళ జోలికి పోకుము అంటున్నాడు. నిర్గమకాండంలో 14:31 వచనంలో ఒక మాట ఉంది. దేవుని బిడ్డ ఒకసారి చూడండి. నిర్గమకాండం 14 అధ్యాయం 13వ వచనం, 31వ వచనం, యెహోవా ఐగుప్తులను చేసిన గొప్ప కార్యాలు ఇశ్రాయేలు చూసిరి కనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకం ఉంచారు. యెహోవా ఐగుప్తులకు చేసిన గొప్ప కార్యాలు, ఆ గొప్ప కార్యాలు బట్టి మరి దేవుడు విషయంలో మరి వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇశ్రాయేలు చూచి వారు ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందైనా ఆ యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును వాళ్ళు నమ్మకం ఉంచారనమాట. ఒక నమ్మకము దేవుని వల్ల మనకు ఉండాలి. కనపరచాలి, దేవుని మహిమపరచాలి, కనపరచాలి. అలాగే యెషయా గ్రంథము 42వ అధ్యాయం 8వ వచనంలో, యెహోవాను నేనే, ఇదే నా నామం, మరి ఎవరికి నా మహిమను నేను ఇచ్చేవాడను కాను, నాకు రావలసిన ఘనత అంటే స్తోత్రాలు విగ్రహములకు చెందలియను అని అంటున్నాడు ఆయన. దేవునికి వచ్చిన మహిమ ఏదో మనిషికి బొమ్మలకి చెందిది కాదది, విగ్రహానికి నేను చెందనీయను అంటున్నాడు ఆయన. ఎగ్జాంపుల్ మనం పాట పాడుకుంటాం, ఘనపరచువాడవు స్థిరపరచువాడవు. ఎప్పుడైతే ఘనపరుస్తావో అప్పుడు మనల్ని దేవుడు ఘనపరుస్తాడు, స్థిరపరుస్తాడు. స్థిరమైన జీవితం వస్తుంది, లేకపోతే వాళ్ళ జీవితానికి స్థిరం ఉంటుంది. ఎప్పుడు తింటారో, ఎక్కడ ఉంటారో, ఇక్కడ భూలోకంలోనే తినడానికి ఉండడానికి, లేకపోతే ఇంకా దేవుని రాజ్యానికి ఎలాగొస్తారు ఆలోచించండి. దేవుని బిడ్డలారా, మిమ్మల్ని దేవుడు ఎంత ప్రేమించి సజీవ లెక్కలో ఉంచి పోషిస్తున్నాడు, క్షమిస్తున్నాడు, నడిపిస్తున్నాడు. దేవుని మాటలు వినాలి అని చెప్తున్నారు. ఆహాబు రాజుకు మరి 3 సంవత్సరాలు మరి దేవుడు అక్కడ ఏలియా గారు మరి ఆహాబు రాజు విషయంలో మరి 3 సంవత్సరాలు ఏలియా గారిని పోషించాడు. దేవుడు ఏలియా గారిని పోషించాడు. కాబట్టి దేవుడు మాట విన్న వాళ్ళని ఏలియా గారిని ఎలాగైతే పోషించాడో మరి ఆ చక్కగా మరి ఆయన ఎలాగా ఆ ఏలియా గారు దేవుడు మాట విని నడిచాడో అలాగా మనల్ని కూడా నడిపిస్తాడు. కాబట్టి ఎవరు వినకపోయినా వారిని పక్కన పెట్టమంటున్నాడు. అలా పక్కన పెడతాడు. వాళ్ళ జోలుగా పోవద్దు. ఎందుకంటే దేవుడు ఏది చెప్తారో అది చెప్పాలి. అలా విన్నాడు ఏలియా, అలా మనం చెప్పాలి. మనల్ని సేఫ్టీగా ఉంచుతాడు. అది అలాగా ఏలియా గారిని కూడా సేఫ్టీగా ఉంచాడు. కాబట్టి యెషయా 48:11 కూడా ఒక మాట ఉంది చూడండి. యెషయా 42:8 చూద్దాం ఒకసారి. యెషయా 42:8 చూడండి ఒకసారి. యెషయా 42:8 యెషయా 42:8 యెషయా 42వ అధ్యాయము 8వ వచనంలో చూడండి. మీకోసం చదువుతున్న చక్కగా రాసుకోండి. మీరు
మరి అవి పట్టుకొని ప్రార్థన చేసి అలా నడుస్తామయ్యా తీర్మానం చేసుకోండి. లాస్ట్లో మీకోసం ప్రార్థన చేస్తాను. యెహోవాను నేనే, ఇదే నా నామము, ఇదే నామము, చూడండి, ఇదే నా నామము, మరి ఎవరికి నా మహిమను నేను ఇచ్చేవాడను కాను, నాకు కావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనియను. కాబట్టి దేనికి చంద్రలాగా చేస్తున్నారు, దేనికి ఎక్కువ టైం ఇస్తున్నారు, దేనితో ఎక్కువ మీరు ఎంజాయ్ చేస్తున్నారు, అది మానేయాలి. దేవునికి ఇవ్వాల్సిన సమయము, డబ్బులు, మరి ఆరోగ్యము, ఆయన ఇచ్చిన శక్తి ఆయన కోసం వాడాలి. ఈ సంవత్సరమైనా యెషయా 48:11 నా నిమిత్తమే అలాగూ చేసేదను, నా నామము అపవిత్రపరచబడలేలా, నా మహిమను మరి ఎవరికి నేను ఇచ్చేవాడను కాను అంటున్నాడు. ఆయన మహిమను ఎవరికి కూడా ఇవ్వను అంటున్నాడు. కాబట్టి ఆయన ఘనపరచాలి, ఆయన మహిమపరచాలి, అది దేవుడికి ఇష్టమైనది. యోహాను సువార్త 8:58 యేసు అబ్రహామును పుట్టింపక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాను. అబ్రహాం పుట్టక ముందే దేవుడున్నాడు. ఆయన్ని దేవుడు ఘనపరిచాడు, మహిమపరిచాడు. దేవుని మాట విన్నప్పుడు ఏ విధంగా ఉందో, వెనుదైనప్పుడు ఎలా ఉందో అబ్రహాం గారి జీవితంలో జరిగే ఆయన దాని చేత వారు తమ పితరుల దేవుడని యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమైనని నమ్ముదురనెను. దేవుడు ఆ దేవుడే మనకి కూడా ప్రత్యక్షమయ్యి ఆయన మనతో మాట్లాడతాడు. మనం ఏ సమస్యలో ఉన్నామో అవన్నీ నుండి కూడా మనుషులు విడిపించలేరు, దేవుడు విడిపిస్తాడు, నడిపిస్తాడు. అది మనము జ్ఞాపకం చేసుకోవాలి. మరి యోహాను సువార్త 5:23 తండ్రిని గనపరచున్నట్లుగా అందరూ కుమారుని గనపరచవలని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. యేసయ్యకి తీర్పు తీర్చడానికి సర్వ అధికారాలు అప్పచెప్పాడు. కుమారుని ఘనపరచిన వాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు. కాబట్టి యేసయ్యని మనం ఘనపరచాలి. ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. ఆయన శరీర రక్తం ద్వారా మనకి మోక్షం వస్తుంది. కాబట్టి జీవాహారం నేనే అని చెప్తున్నాడు. అందుకే ఆ వాక్యం, నన్ను తినువాడు మన నిత్య జీవం పొందుకుంటాడని యోహాను 6:53-58 ఆ మాటలు ఉంటాయి. దేవుని బిడ్డ, నువ్వు ఎవరిని గనపరుస్తున్నావు? తండ్రిని గనపరిస్తే, యేసయ్యని గనపరిస్తే తండ్రిని గనపరిచినట్టు లెక్క వస్తుంది. కాబట్టి చాలా ఈ విషయాలు తెలియదు చాలా మందికి. కాబట్టి చాలా పెద్ద భక్తులకే తెలియదు అసలు యేసయ్య మామూలు మనిషిలోకి వచ్చాడు అనుకుంటున్నారు. కానీ దేవుడిని గనపరచాలి. యేసయ్యని గనపరిచినప్పుడు తండ్రిని గనపరిచినట్టు లెక్క వస్తుంది. కాబట్టి ఆ గనపరిచిన వారికి అలా గనపరచకపోతే అలాగ చేయని జోలికి నువ్వు పోవద్దు అంటున్నాడు. వాళ్ళ జోలికే వెళ్ళకూడదు. ఇంకా వాళ్ళకి అర్థమవులేదు దేవుడు అంటే ఎవరో, అందుకని వాళ్ళ జోలికి పోవద్దు అని చెప్తున్నాడు. కాబట్టి ఎఫెసీయులు 3:14-22 వరకు మనం చదువుదాం ఒకసారి. ఎఫెసీయులు రాసిన పత్రిక 3 చూడండి, తీయండి, మీకోసం నేను చదువుతున్నాను, తీసి చూడండి, రాసుకోండి. ఆ ఎఫెసీయులు 14-22 అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గములకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశములకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అల్ల చేత ఎగురు కొట్టబడిన భారమై ఉండగా బోధలు అలా ఉన్నాయి. కల్పింపబడిన బోధలు గాలికి ఎగిరిపోతాయి అనమాట. వాటి వల్ల ఏమీ ప్రయోజనం లేదు. వాళ్ళు కల్పింపబడిన మాటలు వ్యర్థంగా ఆరాధించే పరిస్థితులు. వాళ్ళ దగ్గర న్యాయం ఉండదు, ప్రేమ ఉండదు, కనికరం ఉండదు. మరి వాళ్ళ దీన మనసు అనే దేవుడు ఉండడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని పత్రికలో పౌలు గారు చెప్తున్నారు ఈ మాటలు, ప్రేమ కలిగి సత్యము చెప్పచ్చు, క్రీస్తు వలె ఉండడుకో మనం అన్ని విషయంలో ఎదుగుదము అని చెప్తున్నాడు. ఆయన శిరస్సు అయినాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వల్ల కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరములకు అభివృద్ధి కలుగజేసుకొనిచున్నది సంఘము.
తన శరీరం అంటే. ఆ సంఘంలో ఉన్న వాళ్ళు ప్రవక్తలుగా, ఉపదేశకులుగా, కాపర్లుగా, బోధకులుగా, ఉపదేశకులుగా 5-4 మినిస్ట్రీ అంటుంది. అది అసలు 4:13 ఉండేది. క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి జరగాలంటే వీళ్ళందరూ ఉండాలి, ఫ్యాకల్టీ. కాబట్టి ఆ శరీరం అభివృద్ధి కలిగజేసుకుంటుందంట. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట 2026 సంవత్సరంలో నడుచుకోవాలని ప్రభువునందు సాక్ష్యం ఇస్తున్నాను అంటున్నాడు పౌలు గారు. వచ్చారు ఇక్కడికి, మీతో మాట్లాడుతున్నారు. మీరు వాక్యం చూసుకోండి. మీరు 2026 సంవత్సరంలో మీరు దేవునికి రాజ్యానికి రావాలి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి అని మీకు అనిపిస్తే, దేవుని రాజ్యానికి వెళ్ళాలి, ఆయన మాట వినట శ్రేష్టం అంటున్నారు కదా. అలా మీరు ఉండాలనుకుంటే వారైతే అంధకారమైన మనసు గలవారే, ఎవరైతే వినట్లేదో వాళ్ళ విషయంలో మాట్లాడుతున్నారు దేవుని బిడ్డ. వారైతే అంధకారమైన మనసు గలవారే, తమ హృదయ కాఠిన్యం వల్ల, తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వల్ల కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారే తమ మనస్సులకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకున్నారు. వాళ్ళ మనసుకి అయితే నచ్చితే ఇల్లు బొక్కేసుకొని వచ్చాడని, అంతేగాని వివరంగా దేవుడు అంటే ఏంటి, ఆయన మనసు ఏంటి, ఆయన ఘనపరుస్తూ వచ్చే దీవెనలు ఏంటి, మరి ఆ ఘనపరచకపోతే వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అని ఆర్డర్ వేశాడు ఆయన. భయంగా లేదా? వాళ్ళ జోలికి ఎవరు వెళ్ళకూడదు అంటే విడిచిపెట్టాడు దేవుడు. విడిచిపెట్టినప్పుడు మనుషులు ఇంకా సేవకులు వాళ్ళ జోలికి వెళ్ళొచ్చా? సరి చేసుకున్నప్పుడు వెళ్ళాలి, సరి చేసుకోవాలి. వాళ్ళు సరి చేసుకునేలాగా ప్రార్థన చేయమంటున్నాడు. అందుకని మీరు సరి చేసుకోవాలి. దేవుని బిడ్డ ఎక్కడున్నా సరే దేవుడు నీతో నేరుగా ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. అలా నువ్వు వెళ్ళలేదనుకో వాళ్ళ కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. వినలేకపోతే నీకోసమే మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డ. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతలు ఆత్యాశక్తితో జరిపించటకు తమ్ము తానే కామకత్వములకు అప్పగించుకొని, కామకత్వంకి అప్పగించుకునే నోవాహు దినాల్లో ఉన్నారు. సెల్ ఫోన్లు, కంప్యూటరు, ఆర్టిఫిషియల్ టెక్నాలజీ వచ్చేసింది. గర్భంలో కూడా మరి ఆ ఊంగు, ఆ యూట్రస్ తయారు చేసి ఆ బిడ్డని కనేసేటట్టు ఏ తల్లి అనమాట, ఏ తల్లిలాగా పిల్లలను కనేస్తుంది. ఇలాంటి భయంకరమైన కామకత్వం, లోక స్నేహము, దేవునితో వైరమని ఎరుగరా మీరు దేవునికి శత్రువులు, వ్యభిచారులారా అని అక్కడ సంబోధిస్తున్నాడు దేవుడు. యాకోబు 4:4 కాబట్టి వారిని ఏమంటారు, వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశక్తితో జరిగించటకు తమ్మును తామే కామకత్వము అప్పగించుకున్నారు. అయితే మీరు యేసుని గూర్చి విని ఆయన యందల సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు అలాగూ క్రీస్తుని నేర్చుకున్న వారు కారు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వల్ల చెడిపో మీ ప్రాచీన స్వభావమును వదులుకొని, అలాంటి స్వభావం వదులుకోమని మొన్న నేను ఒక అబ్బాయితో మాట్లాడాను. పిల్లవలేదు, దగ్గర 30 సంవత్సరాలు వస్తుంటాయి, 30-35 ఉన్నాయేమో. పిల్లవలేదు, వాళ్ళ నాన్నగారు చనిపోయారు. దాని మీద ఆయన పేరు, ఆయన డెత్ డే, ఆయన ఎప్పుడు పుట్టారో ఎప్పుడు చనిపోయారో ఆయన అంతా చేసిన ఒక పలక తయారు చేయించడానికి వచ్చాడు అక్కడికి. అక్కడ నాకు కనిపించాడు. అక్కడ వెయిట్ చేస్తుంటే నాకు అక్కడ కనిపించాడు. దేవుడు ఆ మనిషిని సువార్త చేయడం సహాయం చేశాడు నాకు. అడిగితే ఎవరో తెలియదు, నాకు ఎప్పుడూ చూడలేదు. కానీ దేవుడు ఎలా మాట్లాడతాడంటే, ఎంత గొప్ప దేవుడు అంటే చనిపోయాడు కానీ అతను ఇంకా డ్రింక్ చేయడము, ఎంజాయ్ చేయడము, ఆ పరిస్థితులు ఉన్నాడని ప్రార్థన చేసి తన నోటితో తనే నాకు చెప్పాడు ఆ విషయం. ఏం చేస్తుంటావు అని అన్నప్పుడు వినాలి. ఏం చేస్తుంటున్నావు అనేది ఏమని చెప్పాడు? నేను తాగుతాను, నేను ఎంజాయ్ చేస్తాను అని చెప్తున్నాడు. పెళ్ళి అవ్వలేదు. కొన్ని మాటలు చెప్పి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేశాను, నెంబర్ తీసుకున్నాను. నేను నాతో మాట్లాడు, చర్చికి రా అని చెప్పడం జరిగింది. కాబట్టి దేవుని బిడ్డలు న్యాయంగా మరి దీన మనసుతో కనికరాన్ని ప్రేమించి అటువంటి బిడ్డల దగ్గర తీసుకెళ్తాడు. అలా నడుస్తున్నప్పుడు మనల్ని అటువంటి బిడ్డల్ని అగ్నిలోంచి లాగినట్టు వాళ్ళని పాతాళము నోరు తెచ్చుకొని ఉంది, అలా లాగడానికి దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. దేవుని నామమునకు స్తోత్రం. మనం 2026 సంవత్సరంలో దేవుడు మనల్ని ఏర్పాటు చేస్తున్నాడు అటు విధంగా దీవించడానికి. నువ్వు అలాంటి పనులు చేస్తున్నావా? ఏదో మొక్కుకొని చేస్తున్నావా? ఏదో చెప్తున్నాను చెప్పుకొని పోతున్నావా?
పనులు చేయాలి, చెప్పడమే కాదు క్రియలు చేయాలి. నీ చిత్తవృద్ధి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. నూతనమైన సంవత్సరంలో ఏం ధరించుకోవాలి చెప్పండి? నవీన స్వభావాన్ని చెప్పాలి, నోరు నిలగా చెప్పాలి. నవీన స్వభావాన్ని ధరించుకుంటారా? ఏం చేతులు దిక్కి దేవుని అడగాలి. మీ చిత్తవృత్తి ఎందుకు నూతనపరచబడ్డవారు? నూతనపరచబడ్డారా లేదా? ఎలా నూతనపరచబడాలి? న్యాయముగా నడుచుకోవడము, కనికిరాన్ని ప్రేమించడము, దీన మనసు కలిగి ఉండడం. ఈ 3 విషయాలు చేయలేరా? ఆ విషయాలు చేస్తున్నారా లేదా? అది ఉన్నప్పుడు ఏంటంటే చెరలో ఉన్న వాళ్ళని, బంధకాల్లో ఉన్న వాళ్ళని విడిపిస్తారు. ఎందుకు అంటే నూతన స్వభావం, నవీన స్వభావం ధరించుకుంటారు. పోయిన సంవత్సరం ధరించుకున్నానంటే మరి ఈ సంవత్సరం ఇంకా నూతనమైన దయా కిరీటాన్ని దేవుడు అలంకరింపచేశాడు. నూతనమైన మనసుని ఇచ్చాడు, నూతనమైన హృదయాన్ని ఇచ్చాడు. నవీన స్వభావాన్ని అంటే కొత్త మనసు, అంటే మారు మనసు. ఎన్ని విషయాల్లో నేను తప్పిపోయాను, దేవుడు ఆశీర్వాదాలు కావాలని అడుగుతారు కానీ మీకు ఆశీర్వదించబడును గాక అని పరికస్తూ వచ్చేస్తేనే సరదా పడిపోతున్నారు. కానీ దేవుడు బిడ్డ రాదు. ఎప్పుడు వస్తాయంటే నువ్వు నీతిగా నడవాలి, న్యాయంగా నడవాలి, కనికరాన్ని ప్రేమించాలి, దీన మనసు కలిగి ఉండాలి. అలా ఉండి దేవుని బిడ్డల్ని అనేక మందిని మరి పాపంలో శాపంలో ఉన్న వారిని నువ్వు రక్షించాలని దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు దేవుని బిడ్డని రక్షించబడి కూడా నువ్వు ఇక పాలు తాగే పరిస్థితిలో కాదు. బలమైన ఆహారము తినాలి, బలమైన వాక్యం వినాలి. ఎప్పుడు ఆశీర్వదించే దగ్గరికి పరిగెడతాను, కల్పన కథల వైపు నేను అనుకూలమైన బోధకుల దగ్గర పరిగెడతాను అంటే కుదరదు. దేవుని రాజ్యం ఉండదు, దేవుని రాజ్యంలో ప్రవేశం ఉండదు వాళ్ళకి. అందుకనే సగం మంది మాత్రమే వెళ్తారు. ఇరుకు మార్గంలో ప్రవేశించ పోరాడాలని అన్నారు. కాబట్టి పరిశుద్ధులకి ఒక్కసారి అప్పచెప్పబడిన బోధలోనే పోరాటం. ఇది పోరాటం. మరి ఆ ఎగ్జామ్ రాయాలన్నా, రేపు మార్క్స్ రావాలన్నా పోరాటమే కదా. రాత్రి అంతా అది ఫస్ట్ టైం వస్తలే కదా, ఉద్యోగం వస్తుంది, సర్టిఫికేట్ వస్తుంది, తందులోని పరిగెడుతుంది కదా, ప్రైజ్ వస్తుంది. ఎంత కష్టపడతారు. మరి ఇది భూ సంబంధమైనగా అలాగ అంత కష్టమైతే మరి పరలోక సంబంధం విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా మనం సరి చేసుకోవాలి. అలా సరి చేసుకోవడానికి ఏంటి కావాలి? నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. నవీన స్వభావం ధరించుకొని మనం ఒకరము అవయవులై ఉన్నాము గనుక మీరు అబద్ధం ఆడుట మాని ప్రతివాడును తన పొరుగు వారితో సత్యమే మాట్లాడవలను. ఎన్ని అబద్ధాలు ఆడేస్తున్నారు రోజుకి? ఆ దేవుడి క్షమించమని అడిగించడే పల్లరాలు తీసుకున్నప్పుడు అనుకుంటున్నారేమో. అది కుదరదు. నువ్వు రక్షించబడ్డావు కదా, ఇంకా పాలు తాగే పరిస్థితి కాదు కదా. బాప్తిజం తీసుకొని గోల్డ్ 20-30 సంవత్సరాల నుండి నువ్వు బాప్తిజం తీసుకొని ఉన్నావు కదా, నువ్వు ఇంకా అబద్ధాలు ఆడుతూ ఉంటే ఎలాగ? అందుకనే ప్రార్థనందు సహవాసమందు రొట్టె విచ్చుడందు ఎడతెగగా ఉండమన్నారు. అప్పుడు పరిశుద్ధత వస్తుంది. అలా విమర్శించుకుంటూ తీసుకున్నప్పుడు తీర్పు పొందకపోదురు అని ఉంది. కాబట్టి వాళ్ళకి తీర్పు ఉండదు. ఎత్తబడే సంఘంలో వాళ్ళు పెళ్లికొమ్మంత సంఘంలో ఉంటారు. సంఘము ఎత్తబడినప్పుడు వాళ్ళు కంపల్సరిగా ఉంటారు. దేవుని నామకి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. కోపపడు కానీ పాపము చేయకుడి. సూర్యుడు అస్తమించినంత వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. ఎవరితోనే నువ్వు కోపం పడతావు కానీ పాపం మాత్రం చేయకూడదు. కొట్టేయడము, చంపేయడము, కోపం మీద ఏదో బూతులాడేయడము ఇలాంటివి చేయకూడదు. అనగానే శాపనార్థం ఎక్కడం ఇలాంటి పనులు చేయకూడదు. కానీ పాపము చేయొద్దు, పాపం చేయొద్దు అంటున్నాడు. వాళ్ళతో మళ్ళీ సమాధాన పడాలి. సాయంత్రం అయిపోతే మళ్ళీ రాత్రి అయిపోయేటప్పటికి సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. మళ్ళీ వాళ్ళతో మాట్లాడాలి. వాళ్ళు మాట్లాడకపోతే వాళ్ళకి అహంకారం ఉంది, దీన మనసు లేదు, కనికరము కలిగే ప్రేమ లేదు, వాళ్ళకి న్యాయంగా నడుచుకోవడం రాదు. కాబట్టి వాళ్ళు అలా ఉంటారని వాళ్ళు చెప్పలేదు కదా, వాళ్ళు మాట్లాడలేదు కదా అని ఉండకూడదు. కానీ సమాధాన పరచువారు ధన్యులు, దేవుని కుమారులు అనబడదురని. ఇద్దరు గొడవ పెట్టుకున్నా సరే
నువ్వు వెళ్ళి సమాధానం వచ్చేటట్టు ఉండాలి. దేవుని బిడ్డ అపవాదికి చోటు ఎక్కడి దొంగిలివాడు ఇక మీద దొంగిలింపక అక్కర గల వానికి పంచిపెట్టుటకు వీలు కలిగి నిమిత్తము తన చేతులతో మంచి పని చేయించి కష్టపడాలి. కష్టపడకుండా తినేద్దామని కాదు, నీకు ఉండకూడదు. నువ్వు కష్టపడాలి. నీ చేతులతో దొంగిలించడం కాదు, పక్కను నువ్వు దోచేసుకోవడం కాదు. భార్య కష్టపడుతుంటే భర్త గారు తిని పడుకొని కాలు మీద కాలేసుకొని ఆ డబ్బులు నువ్వు లాక్కొని తిని తాగడం కాదు. నువ్వు కష్టపడాలి. కష్టపడాలి అని చెప్తారా? అక్కర దొంగిలివాడు ఇక మీద దొంగిలక అక్కర గల వానికి పంచి పెట్టాలంట. అక్కర గల వారికి ఎవరికైతే బాధలు ఉన్నారో వాళ్ళకి పంచి పెట్టాలి. ఈ సోమపోతికి ఇవ్వకూడదు. దొంగిలివాడు ఇక మీద దొంగిలక అక్కర గల వానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేసి కష్టపడాలి. ఈ దొంగిలించేవాడు ఎలా మారమంటున్నారంటే నీతిగా బ్రతకాలి. నీతిగా మరి మంచి పనులు చేస్తూ కష్టపడి ఇంకా ఇచ్చేవాడిగా దేవుడు సహాయం చేసేలాగా ప్రార్థన చేయాలి. వాళ్ళకి మాటలు ప్రేమతో చెప్పాలి. దేవుడికి మహిమ కలుగుగాక. మీరు వారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు కానీ దుర్భాష ఏదైనా మీ నోట రానియకుడి. దుర్భాష రాకూడదు మీ నోట్లో నుంచి. మీరు కైనీళ్ళు తింటూ అబద్ధాలు తింటూ తంబాగా తింటూ తాగుతూ నాకు మీ నోట్లో దుర్భాషలు వస్తాయంటే నోటులో దెయ్యాలు సమూహం ఉంటుంది. నేను చూశాను. ప్రేరలు వేస్తే తప్పేయమని పడిపోయాడు ఒకటి, ఇద్దరు అలాగా పడిపోయారు. ప్రేరలు నోట్లో వేసినప్పుడు తప్పేళ్ళు దడేళ్ళు పడ్డారు ఇద్దరు. ఈ మధ్యన ఇక్కడ జరిగిన విషయాలు అది. దేవుడు పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుని ఏంటంటే దేవుడు కావాలి, దెయ్యము కావాలి. ఇక దేవుని పరిశుద్ధాత్మ దుఃఖపరిచే పరిస్థితులు, దేవుని పరిశుద్ధాత్మ దుఃఖపరచు విమోచన దినం వరకు ఆయన మీరు ముద్రించబడి ఉన్నారు. విమోచన దినం వరకు కూడా వాళ్ళు ముద్రించున్నాడు. అసలు దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. ఇలాగే నాట్లో పెడతాను. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుని విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రించబడ్డారు. మన విమోచన ఎప్పుడు పరలోక రాజ్యం వెళ్ళడానికి. దుఃఖపరచుకుని విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రించబడ్డారు. దేవుని మనం ముద్రించబడ్డారా? విమోచన దినం వరకు కూడా మనం ఆయనలో ముద్రించబడ్డాం. అర్థమవుతుందా? ఆయన ఏదో మనం ముద్రించబడినప్పుడు ఎలా ఉండాలి? న్యాయంగా నడుచుకోవాలి, కనికరాన్ని ప్రేమించాలి, దీనమైన మనసు కలిగి ఉండాలి. దేవుని బిడ్డ అలా ఉంటే నీకు నూతనమైన మనస్సు, నూతనమైన స్వభావమును ధరించుకుంటావు అన్నమాట. నువ్వు నూతనమైన స్వభావం ధరించుకున్నావంటే నీలో ఆ విషయాలన్నీ నీలో కనబడతాయి. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించండి అంటున్నాడు. అలాంటివన్నీ కూడా ఎప్పుడైతే న్యాయంగా నువ్వు నడుస్తావో, మరి కనికరాన్ని ప్రేమిస్తావో, దీనవంశ కలిగి ఉంటావో, నీలో నుంచి ద్వేషం పోతుంది, కోపం పోతుంది, క్రోధం పోతుంది, అల్లరి పోతుంది, దూషణ మాటలు పోతాయి, సకలమైన దుష్టత్వం కూడా మీరు విసర్జితురుగాక. ఆమేన్. ఆమేన్. ఒకరి ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయలే క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకరు క్షమించుకుంటారనమాట. లేకపోతే నేను క్షమించను, అలాంటి మనిషిని నేను క్షమించను అంటుంటారు. అలాంటి పరిస్థితుల్లో రాకూడదు. అలాగా సమాధానం పడాలి, సమాధానం పరచాలి. మీరు దేని కూర్చొని ఎవరిని క్షమించుచున్నారో నేను వారిని క్షమించుచున్నాను. మీరు క్షమిస్తే దేవుడు కూడా వాళ్ళని క్షమిస్తాడు. మీరు క్షమించకపోతే దేవుడు కూడా వాళ్ళని క్షమించడం. దేవుని బిడ్డలు క్షమించినప్పుడే వాళ్ళకి పాపక్షమం వస్తుంది. దేవుని బిడ్డలు క్షమించకపోతే వాళ్ళకి పాపక్షమం రాదు. అది 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో ఉంది, చూడండి. అలాగే కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12, 13 వచనంలో కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారిను పరిశుద్ధమును ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సు, ఏ మనసు? జాలిగల మనస్సు ఈ సంవత్సరం ధరించుకోవాలి. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. జాలిగల మనసులో ఏముంటుందట? దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోనండి. ఏం ధరించుకోవాలి నూతన సంవత్సరంలో? దయాళత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము మనం ధరించుకోవాలి. ఎవడైనా తనకు హాని చేసేదని అప్పుడు అనుకునే ఎడల ఒకడు
ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభు మిమ్మల్ని క్షమించులాగన మీరును క్షమించండి. ఇతరులు మనం క్షమిస్తే, మనం ఏదైనా తప్పు చేస్తే దేవుడు మనల్ని కూడా క్షమిస్తాడు. అందుకని మనం క్షమించాలంటే ఇతరులు మనం అలా క్షమించి పెట్టాలి. వాళ్ళకి మాటలు చెప్పాలి, నేను క్షమిస్తున్నానంటే ఇది పరిస్థితి అని చెప్పాలి. అలా చెప్పి వాళ్ళు క్షమించాలి, దేవుడి మాటలు చెప్పాలి. ఇలా నడిచినప్పుడు నేను దేవుడు దీవిస్తాడు. ఈ విధంగా నీకు ఈ పనులు అవ్వట్లేదు కదా, నీకు చేతులన్నీ గజ్జి పెట్టాయి కదా, గజ్జి అంతా వదలాలంటే నువ్వు ఇలా చక్కగా ఉండాలి. నీకు ఖైదీలు అలవాటు ఉంది కదా, తాగడం అలవాటు ఉంది కదా, నువ్వు ఇలా ఉన్నావు అనుకో దేవుడు ఇవన్నీ విడిపిస్తాడు అని చెప్పగలిగి ఉండాలి. దేవుడికి మహిమ కలుగును గాక. సామెతలు 12:10 నీతిమంతుడు తన పశువుల ప్రాణములు దయతో చూచును, భక్తిహీనుల వాత్సల్యము క్రూరత్వమే. భక్తిహీనుల వాత్సల్యం ఎలా ఉంటుంది? వాళ్ళు పశువులు కూడా బాగా చూడరు, మనుషుల్ని చూడరు, పశువుల్ని చూడరు, మనుషుల్ని చూడరు. వాళ్ళకి ఏంటంటే ఎలా ఉంటుంది? భక్తిహీనుల వాత్సల్యం క్రూరత్వం, క్రూరంగా ప్రవర్తిస్తారు. ఎందుకంటే వాళ్ళకి కూడా పశువుల మనసు ఉంటుంది కాబట్టి. మరి నీతిమంతుడు తన పశువుల ప్రాణంలో దయతో చూస్తాడట. దయతో పశువుల ప్రాణాన్ని చాలా దయతో చూస్తాడు అనమాట. అదే భక్తిహీనులైతే క్రూరంగా ప్రవర్తిస్తారు పశువుల విషయంలో. పశువులు కొట్టినట్టే మనుషులు కూడా కొడతారు. అప్పుడు వాళ్ళు కూడా అలా ప్రవర్తిస్తారు. కాబట్టి భక్తిహీనత, నీతిమంతులు పరిస్థితులు ఆ విధంగా ఉంటాయి. దేవుని బిడ్డ, నువ్వు ఏది సెలెక్ట్ చేసుకుంటున్నావు ఈ సంవత్సరంలో, ఏది నువ్వు కోరుకుంటే, ఏది విత్తుతావో ఆ పంటే నువ్వు కోస్తావు. కాబట్టి కొలస్సీలు 3:12-13 కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధమును ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ఆ విధంగా మనం ధరించుకోవాలి. అలా ఉన్నప్పుడు ఎవడైనా తనకు హాని చేసే ఒకడు అనుకునే ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభు మిమ్మల్ని క్షమించలాగా మీరును క్షమించడానికి. ఆ విధంగా క్షమించాలి, ఆ విధంగా ప్రవర్తించాలి. అలా ప్రవర్తించినప్పుడు నీతిమంతులు నశించిన చూచి ఎవరినో దాని మనసులో పెట్టరు, భక్తిహీనుల వారు తీసుకొని పోబడుచున్నారు. భక్తిహీనులు ఏం చేస్తున్నారు? తీసుకొని పోబడుచున్నారు. కీడు చూడకుండా నీతిమంతులు కొనుపోబడుచున్నారని ఎవరికి తోచదు. వాళ్ళు కూడా తీసుకొని పోతున్నారు, చనిపోతున్నారు. కానీ అది భక్తిహీనుల నీతిమంతుల అని ఎవరికి కూడా ఆ మనసును పెట్టరాళ్ళు. నీతిమంతులు నశించడం చూచి నీతిమంతులు నశించిపోతున్నారు. ఇటువంటి పశువులాగా బిహేవ్ చేస్తే ఏటవుతారు? పశువుల్ని మరి అలా బిహేవ్ చేస్తున్నారని చూసాం కదా. పశువుల విషయంలో ఎలా ఉన్నారు పశువులు ఎల్లాళ్ళు. సముద్రం 12:10 ఉంది కదా. నీతిమంతులు తన పశువుల ప్రాణము దయతో చూస్తారట. భక్తిహీనులు అనుకుంటారు వాత్సల్యము. వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారంటే క్రూరత్వమే ఉంటుంది వాళ్ళకి. అలాంటప్పుడు ఆ పశువులు అలా చూసినప్పుడు మనుషులు కూడా క్రూరత్వంగా చూస్తారు కదా. చూసినప్పుడు ఏం జరుగుతుందని యెషయా గారు చెప్తున్నారు. 57:1 నీతిమంతులు నశించడు చూచి ఎవరినో దాని మనసులో పెట్టరు. మనసు పెట్టుకోరా? ఈ భక్తిహీనుడు పశువుల విషయంలో ఇలా ఉన్నాడు, క్రూరత్వంగా ఉన్నాడు. కాబట్టి మనుషుల విషయంలో కూడా వీడు క్రూరత్వంగా ఉండి బాధ పెట్టారు. ఈ నీతిమంతులు నశించిపోయాడు. కాబట్టి అది ఎవరు కూడా మనసును పెట్టుకోరు. వాళ్ళు అలాగా భక్తిహీనులైన వారు తీసుకొని పోబడుతున్నారు. కీడు చూడకుండా నీతిమంతులు కొనుగోబడుచున్నారు. కీడు చూడకుండా, కీడు అనేది ఇంకా వాళ్ళ మీద ఉండదు. వాళ్ళు కీడేమి చూడకుండా వాళ్ళు కొనుగోబడుతున్నారు. అవన్నీ కూడా ఎవరికి తోచట్లేదు. అందుకే ఎందుకు అలా చనిపోయాడు అని అంటారు. అందుకని ఎంత చక్కగా ఉన్న మనిషి ఎందుకు అలా చనిపోయాడు అని అంటారు. కానీ ఇటువంటి క్రూరత్వం అన్న మనుషుల వలన ఇటువంటి నష్టం అనేది కలుగుతుంది. అది వాక్యం తెలిసినప్పుడు ఎందుకు చనిపోయాడో అప్పుడు మనకి అర్థమవుతుంది. మేము మాకు ఇచ్చిన దాన్ని వారిని క్షమించుచున్నాము కనుక మా పాపములను క్షమించుము, మమ్మల్ని శోధనలోనికి తేకము అని పలుకుడని వారితో చెప్పాను. లోకాసువార్తలో 11:4 మరి పరలోక ప్రార్థనలో ఉంటుంది ఈ మాట, మా పాపములను క్షమించుము, మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుమని ఉంటుంది కదా. అందుకని మన పరలోక ప్రార్థన చాలా పవర్ఫుల్ ప్రార్థన. అది మా ఆయనతోటి ప్రార్థన అతనికి రాదు. విగ్రహారాధన మరి అలవాట్లు అన్ని కోట్లో ఉన్న మనిషి మరి తెలియకుండా దేవుడు కాదు. మరి దేవుడు మా అమ్మకు చూపించినా సరే నాకు కట్నం సారీ లేదనేసి చెప్పి నేను బాగుంటుందని చేసినందుకు ఆయనకి ఏం రాదు. కాబట్టి దేవుడిని అడిగినప్పుడు పరలోక ప్రార్థనే ఆయనకి చెప్పమని చెప్పారు. కాబట్టి శోధన నుండి
లేక కీడు శోధనలోకి రాక కీడు నుండి మమ్మల్ని తప్పించమని అందరూ కూడా ఆ కీడు నుండి ఆ విధంగా తప్పిస్తాడు. మనం ఎప్పుడైతే ఆ నీతిగా న్యాయంగా మరి యథార్థంగా మరి ఆయనకి నడుచుకుంటామో, మరి కనికరమును ప్రేమిస్తామో, దేని మనసు కలిగి ఉంటామో, న్యాయంగా నడుచుకుంటామో, దేవుడు ఒంటరి పోరు మనల్ని విసిగించినా సరే మరి దేవుడు మనకి 1000 మందిగా, ఒక మనిషిని 1000 మందిగా చేసి నడిపించే దేవుడు. యెషయా 60:22 ఉంది ఆ మాట. దేవునికి మహిమ కలుగును గాక, ఆమేన్. మరి కాబట్టి ఎఫెసీయులు 3:14 నుంచి మనం చదువుకోనున్నాము. కాబట్టి కింద వచనాల వరకు చదివాము. కాబట్టి శారమ్మకి మరి ముసలమ్మ అయిపోయినా సరే ఆ దేవుని బలం ఎలా ఉంటుందంటే, దేవుని శక్తి ఎలా ఉంటుందంటే లోపలంతా యవ్వనముగా ఉంది, తన పిల్లలకు కలగలిగింది. ముసలమ్మ అయిపోయినా సరే శారమ్మ దేవుని వాగ్దానాలు, దేవుని కార్యాలు ఆ విధంగా ఉంటారు. అంతరంగము యవ్వనము అలాగా కలిగింది. అలాగా పేతురు మరి నీడ వల్ల కూడా స్వస్థతలు జరిగాయి. ఆయన ఏమి చెప్పుకొని తిరగలేదు, కానీ పేతురు ఆ విధంగా పరిశుద్ధంగా ఉన్నాడు. ఒకప్పుడు అబద్ధమాడాడు, పరిశుద్ధాత్మ లేనప్పుడు మరి దేవుడు 3 సార్లు నన్ను ఎరగదని బొంకుతామని అంటాడు. అప్పుడు పరిశుద్ధాత్మ పొందుకోలేదు, కానీ అలా హతసాక్షులు అయిపోయారు. అలా భక్తిగా ఉన్నారు. ఆయన నీడ పడితే స్వస్థతలు జరిగాయి. దేవుడు అటువంటి పరిస్థితులు మనకి ఇవ్వాలని ఆశపడదాం. దేవుడు మహిమ కలుగును గాక అటువంటి పరిస్థితుల్లో ఉండి అటువంటి దీవెనలు పొందుకోవాలని ఆశపడదాం. కాబట్టి మీరు భోజనం చేసిన, పానం చేసిన, మీరేమి చేసిన సమస్తమును దేవుడు మహిమ కొరకు చేయాలన్నమాట. అది ఆయన ఘనపరిచినప్పుడట దేవుడు మనల్ని ఘనపరుస్తారని ఉంది వాక్యం. 10:31 దేవుణ్ణి మహిమపరచమన్నారు, భోజనం వల్ల కాదు. కాబట్టి మీరు భోజనం చేసినా, పానం చేసినారు, ఏది చేసినా దేవానికి మహిమ కలగాలయ్యా. నువ్వు మమ్మల్ని ఎలా పోషిస్తున్నావయ్యా, మీరేమి చేసింది, ఏ పని చేసినా దేవానికి మహిమ కలగలగాక అని చెప్పగలిగి ఉంటారు మనం. అలాగే ద్వితీయోపదేశం 12:7 ఉంది. ద్వితీయోపదేశం 12:12 ఉంది. మొదటి పేతురు 4:11 ఉంది. ద్వితీయోపదేశం 12:18 ఉంది. అలాగే లూకాసు 11:51 ఉంది. కొలస్సీ 3:17 ఉంది ఈ మాటలు. కాబట్టి మొదటి కొరింథీ 10:32-33 చూద్దాం. ఇప్పుడు మొదటి కొరింథీ 10:32 ఇందాక చెప్పినవి మీరు ఇంటి దగ్గర చదువుకోండి. అదే విషయంలో రెఫరెన్స్లు మీకు ఇవ్వడం జరిగింది. మొదటి కొరింథీలు 10:32 చూడండి. మొదటి కొరింథీయులు రాసిన పత్రిక మొదటి కొరింథీయులు రాసిన పత్రిక పౌలు గారు మనతో ఇప్పుడు మాట్లాడుతున్నారు. కాబట్టి దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు దేవుని వాక్యం అంటే ఒక ఆసక్తి ఉంటుంది. అలా నడుద్దామని, మన ఆశీర్వాదకరంగా ఉండాలని ఆశపడతారు, కానీ పనులు చేయరు, వాక్యానికి లోపడరు. లోపడలేనప్పుడు ఏముంటాయి? చీకట్లు అలాగా మనుషులు ఉంటాయి, అనారోగ్యాలు తెస్తే, తలపోటు తెస్తే, వాక్యం వెళ్ళలేరు, చిరాకుగా ఉంటుంది. కాబట్టి దేవుడు వాక్యం విన్నప్పుడు దేవుడు అటు విధంగా మనం దీవించాలని మన ఆ వాక్యం ఏంటంటే మనం బలపరుస్తుంది, నడిపిస్తుంది, ఆయన ఘనపరిచేవారుగా, ఆయన మహిమపరిచేవారుగా చేస్తుంది. కాబట్టి యూదులకైనా, గ్రీసు దేశస్తులకైనా, దేవుని సంగములకైనా అభ్యంతరం కలుగజేయకూడి అని చెప్తున్నాడు పౌలు గారు. 10వ అధ్యాయము 32 అభ్యంతరాలు కలుగజేయకూడదు. ఎలాగ నేను కూడా స్వప్రయోజనమును కోరక అనేకులు రక్షింపబడవలని వారి ప్రయోజనమును కోరచ్చు అన్ని విషయంలో అందరినీ సంతోషపెట్టుచున్నాను. అందరినీ సంతోషపెట్టేవారుగా ఉండాలి, అంతేగాని అందరినీ బాధ పెట్టేటట్టుగా దేవుని బిడ్డల్ని ఉండకూడదు. కాబట్టి దానియేలు గారు రాస్తున్నారు. దానియేలు గారు ఏం మాటలు చెప్తున్నారంటే 10వ ఇట్టి శాసనం సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొని అతడు తన ఇంటికి వెళ్ళి యూదా ప్రాకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని మరి తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టులకు తూర్పున తెరవబడి ఉండగా, తూర్పు తట్టుగా యెరూషలేము మందిరము వైపు కిటికీలు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేస్తాడు. ఆయన్ని స్తుతించు వచ్చాడు. ఎలాంటి శాసనం సంతకం పెట్టాడంటే దేవుని విషయమే, ఎంతకంటే నాకు నమస్కారం చేయండి అని చెప్తున్నాడు. ఆ విగ్రహానికి నమస్కారం చేయకపోతే అగ్నిగుండంలో వేస్తాను. అప్పుడు శత్రుఘ్న మేషకు అబేద్నెగోలు వేసేసినప్పుడు లోపడలేదు, దేవునికి లోపడ్డారు. అటువంటి పరిస్థితులు దేవుడు మనకి ఇచ్చిలాగా మరి ప్రార్థన చేసుకోవాలి, అలాంటి భక్తి నేర్చుకోవాలి. ఈ భయంకరమైన దినాల్లో ఉన్నాం, అటువంటి భయంకరమైన దినాల్లో ఉన్నాం. 3 దగ్గర 4వ వ్యక్తిగా ఉన్నారు అక్కడ
30 వచనం ఉండదు. మొదటి సమయం 2:30లో నన్ను గణపరచమని నేను గణపరచుదును, నన్ను తృణీకరించేవారు తృణీకరించబడతారనమాట. ప్రతి ఒక్కరి దగ్గర కూడా మీకు మిమ్మల్ని రిజెక్ట్ చేస్తూనే ఉంటారు. మీరు దేవుణ్ణి గణపరచకపోతే అందరూ రిజెక్ట్ చేస్తారు, అందరూ మిమ్మల్ని త్రోసివేస్తారు, ఎక్కడ కూడా జయం ఉండదు. కాబట్టి ఇట్టి వారికి విముఖుడమై ఉండు అని చెప్తున్నారు. 2 తిమోతి 3:4 నుండి 7 వచనాలు. 2 తిమోతి 4:2 ఉంది చూడండి. 2 తిమోతి రాసిన పత్రిక 2 తిమోతి రాసిన పత్రిక చూడండి. 2 తిమోతి రాసిన పత్రిక 3:4 నుంచి 7 వచనాలు చూస్తే, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. అలా కాళ్ళ మీద కాలేజ్ సుఖంగా పడుకుంటామంటారు. పైకి భక్తి గల వారే ఉండి దాని శక్తి ఆశ్రయించలేని వారినే ఇందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండము, ఇట్టి వారికి నువ్వు విముఖుడవై ఉండవు, ఆ జోలికి వెళ్ళకు, వాళ్ళతో ఉండకు, వాళ్ళ మూర్ఖులకి ఈ తరం వారికి వేరే ఉండే అని చెప్తున్నారు. పాప భరితులే నానా విధములైన దురాశల వల్ల నడిపించబడి ఎల్లప్పుడూ నేర్చుకొనిచున్నాను. అన్నిసార్లు నేర్పించినా బొరకెక్కదానికి నేర్చుకోరు. ఎందుకంటే తినడం పడుకోవడం బాగా నేర్చుకున్నారు. సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఎప్పుడూ పొందలేని అవివేక స్త్రీ యొక్క ఎండలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవారు. వీరిలో చేరిన వారు ఎంబ్రే అనువారు మోషేని ఎదిరించినట్లు వీరిను చెడిన మనసు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరించెదరు. భ్రష్టుల్లాగా ఉండి సత్యాన్ని ఎప్పుడు కూడా ఎదిరిస్తూ ఉంటారు. సత్యవాక్యం చెప్తున్న వారంటే వాళ్ళకి ఇష్టం ఉండదు, ఆ వాక్యమే ఇష్టం ఉండదు, వాళ్ళన్నా ఇష్టం ఉండదు, వాళ్ళతో ఉండడానికి ఇష్టపడరు. వాళ్ళు ఫోన్ చేసిన అవసరాలు ఫోన్ చేస్తారు, అక్కడితో కట్ చేస్తారు. అంచెదినాలు ఇలాంటి గర్వాంధులు ఉంటారు. భక్తి తెలుసుకుని దాని శక్తిని ఆశ్రయించరు. అయినను వారి అవివేకం ఎలాగో తేటపడనో అలాగే వీరిది కూడా అందరికీ తేటపడను కనుక వీరిక మీదట ముందుకు సాగరు. వాళ్ళకి ఇక నేర్పించాడు దేవుడు, ఇంకా ముందుకు వెళ్ళలేరు. వాళ్ళు తండ్రి చిత్తాన్ని వాళ్ళు నెరవేర్చలేరు. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసము, నా దీర్ఘశాంతము, నా ప్రేమను, నా ఓర్పును, అను పట్టణములలో నాకు కలిగినట్టు హింసలను, ఉపద్రవములను తెలుసుకున్న వాడవే నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితిని గాని వాటన్నిటిలో నుండి ప్రభు నిన్ను తప్పించను. దేవునికి మహిమ కలుగుగాక. ఎప్పుడైతే నువ్వు దేవుడి మాట వింటావో, మళ్ళీ అర్పించడు కూడా ఆయన మాట వినడం శ్రేష్టం అన్నాడు కదా. అలాంటప్పుడు దేవుడు ప్రతి విషయాల్లో ప్రభు నిన్ను నన్ను తప్పిస్తానంటున్నాడు. పౌలు గారిని ఆ విధంగా తప్పించాడు. క్రీస్తు చేసినందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించే వారికి హింస పొందుదురు అన్నది వాక్యం. హింస వస్తుంది, కానీ దేవుడు తప్పిస్తాడు. దేవుని బిడ్డ దేవునికి మహిమ కలుగుగాక. అయితే దుర్జనుల్లో, వంచకుల్లో, ఇతరులను మోసపరచచ్చు, తామును మోసపరచచ్చు, అంతకందుకు చెడిపోతారు. వీళ్ళు చెడిపోతారు. ఎందుకంటే దేవుని మాటలు నచ్చవాళ్ళకి, వాళ్ళకి ఓన్లీ ఆశీర్వాదాలే కావాలి. దేవుని తండ్రి చిత్తం నెరవేర్చడం ఇష్టం ఉంటుంది. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణాత్మకమైన జ్ఞానం నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనమును బాల్యము నుండి నీవు ఎరుగుదువు కనుక నీవు నేర్చుకునే రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వల్ల నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండు అంటున్నాడు ఆయన. నువ్వు నిలకడగా ఉంటున్నావా? ఆశీర్వాదాలు పట్టుకొని పారిపోయేవా? ద్రోహం చేసావా? సన్నిధికి, దేవుడికి, సేవకులకి నువ్వు ద్రోహం చేసావా? ఒకసారి అడుగుతున్నాను. దేవుడి బిడ్డ ఘనపరిచిన వారిని దేవుడు ఘనపరిచి స్తుతించి ప్రార్థన చేస్తున్నావా? లేకపోతే ద్రోహం చేసి పారిపోయినట్టు ఉన్నావా? నీకు ఏ కనెక్షన్ లేకుండా దేవుడితోనే, దేవుని సేవకులతో, సంఘంలోని ఎలా ఉన్నావు? ఈ అచ్చు దినాల్లో దేవుడు నేను ఆశీర్వదించడానికి దేవుడు నిన్ను సరి చేస్తాడు. దేవుని బిడ్డ దైవజనుడు సన్మద్ధుడు ప్రతి సత్కారానికి పూర్ణంగా సిద్ధపడి ఉండేటట్లు దైవావేశం వల్ల ప్రతి లేఖనము కూడా దైవావేశం వల్ల ఏం చేస్తారంట? ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి అని శిక్ష వేయుటకును, శిక్ష చేయటకు కూడా నీకు ప్రయోజనకరమైనది. నీవు దేవుని రాజ్యంలో ఉంటావు. దేవుని బిడ్డ ఆమేన్. నీకు ప్రయోజనకరమైనది. సరి చేసుకో. 2026 సంవత్సరంలో దేవుడు దీవించుగాక. కాబట్టి దేవుడు మరి దీవించడానికి మన మధ్యకి వచ్చారు. దేవుడు మాట్లాడుతున్నారు. మన మొదటి సమయం 2:30 నన్ను ఘనపరచేవారు నేను ఘనపరుస్తాను అంటున్నారు. దేవుడిని ఘనపరచాలి. మనం ఇంతవరకు నిన్ను నువ్వు ఘనపరచుకుంటున్నావా? శాలువాలు ఇవన్నీ కప్పుకుంటూ మరి అలాంటివన్నీ ఆశపడుతున్నావా? అధికారాలు కోరుకుంటున్నావా? అహంకారంగా ఉంటున్నావా? దీన మనసు కలిగి ఉన్నావు.
ఈ సంవత్సరం అంతా దీన మనసు కలిగి దేవుడు మనలో ఉండి అద్భుతకరమైన కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఎఫెసీ 4:13 ప్రకారం, అపోస్తలులు 2:43 ప్రకారం దేవుడు అలాంటి కార్యాలు చేయాలని ఇష్టపడుతున్నాడు నీతోటి నాతోటి. కాబట్టి మరి అలాగే నువ్వు ఉండకపోతే నీకు విముఖుడమై ఉండు అని చెప్తున్నారు. కీర్తన 3వ వచనంలో, యెహోవా నీవే నాకు కేడముగాను నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడుగాను ఉన్నావు. మన తల ఎత్తేవాడు ఎవరు చెప్పండి? దేవుడే ఎత్తాలి. మన తలని ఎత్తేవాడు దేవుడే, మనుషులు కాదు. మనుషులు ఏదో ఇస్తారని పరిగెట్టడం కాదు. ఆ షాములు కప్పుతారని, వాళ్ళు ఇంత డబ్బులు అడుగుతున్నారు, నేను ఇచ్చేస్తా నాకు షాము కప్పుతారు, డబ్బులు ఉన్నాయి కదా అంటే నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళలేవు. దేవుని గణపరచడం నేర్చుకో, దేవుని గణపరచడం నేర్చుకో. మనుషులు గణపరుస్తాను, నేను అంతో పాటు గణపరచబడతానని మనుషుల వైపు చూసి మనుషులాత్మతో ఉండకూడదా? మరి దేవుని ఆత్మ సంగతులు దేవుని ఆత్మకే అర్థమవును గాక. ఆమె 1:2 ఉంటుంది అది. కాబట్టి దేవునాత్మ సంగతులు, లౌకికాత్మ, మనుష్యాత్మ, అపవిత్రాత్మ, బ్రహ్మపక్షాత్మ, వీటిలో ఈ అంచె దినాల్లో మీరు ఏ ఆత్మతో మీరు ఉన్నారో అవి కొన్ని ఆత్మలు బయలుదేరినాయి, అవి పరీక్షించుకోండి అంటున్నాడు పౌలు గారు. అలా మనం పరీక్షించుకుంటూ ఈ 2026వ సంవత్సరంలో దీవెనలు పొందుకోవాలని దేవుడు మాట్లాడుతున్నారు. దేవుడు విడ అలాగే గలతీయులు 6:3 ఎవడైనాను ఒట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొని ఎడల తనను తానే మోసపరుచుకొను, తను తాను మోసపరుచుకుంటాడు. అలాగే నేను ఎన్నికైన వాడిని, నేను నాయకుడిని, నాయకురాలు అని అనుకోకూడదు. నేను లీడర్ని, ఇంటికి మానార్క్ని అని అనుకోకూడదు. ఇంట్లోనైనా, బయటైనా, సంఘంలోనైనా, దేశంలోనైనా మనం ఏంటంటే ఎన్నికైన వాడు అంటే దేవుని ఎడల న్యాయంగా ఉండాలి, స్థిరముగా అంటే తీర మనసు కలిగి ఉండాలి, కనికరాన్ని ప్రేమించేవారిగా ఉండాలి. ఇంతే కదా నేను అడుగుతున్నాను మీ దగ్గర నన్ను దేవుడు బతమాలుకుంటూ అడుగుతున్నాడు. దేవుని బిడ్డ నిన్ను గడ్డం పట్టుకొని బతలాడుతున్నాడు. దీనికి రిఫరెన్స్ ఏంటంటే సామెతలు 25:14, లూకాసువార్త 18:11, రోమ 12:16, అలాగే మొదటి కొరింథీ 12:2, 2 కొరింథీ 3:5, యాకోబు 1:22, యాకోబు 1:26, అలాగే మొదటి యోహాను 1:8, సామెతలు 26:12, అలాగే మొదటి కొరింథీ 8:2. కాబట్టి అలా ఉన్నామా లేదా అని చెక్ చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుని మాటలు దీవించబడ్డాక ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవ, మహిమగల దేవ, అయ్యా మాతో నైనా చక్కగా మాట్లాడవయ్యా, సరిచేసావయ్యా. 2 అంచులు గల వాడి అయిన వాక్యం అనే ఖడ్గముతో మమ్మల్ని సరిచేసి నాయన అయ్యా తండ్రినైనా నీ నూతన సంవత్సరం దయాకిరీటాన్ని పెట్టి మరి నీతిగా మమ్మల్ని న్యాయంగా నడుచుకోవడము మాకు నేర్పించావయ్యా. నీకు వందనాలు ప్రభా. నా తల్లి కనికరాన్ని ప్రేమించడం ఎలాగని నేర్పించావయ్యా. నీకు వందనాలయ్యా. అయా దయగల మాటలతో నాయన దీన మనసు కలిగి ఉండాలని మాట్లాడావు ప్రభా. మాలో నీకు ఇష్టం లేనివన్నీ అప్పుడు తీసేస్తానని చెప్తున్నావు ప్రభా. అయా అగ్నిలోంచి లాగినట్లుగా నీ బిడ్డలను లాగడానికి ప్రార్థన చేయమని చెప్పావు ప్రభా. అయా నీకు వందనాలు మహిమగల దేవ. అయా నా తండ్రినైనా నూతన స్వభావముతో మీరు ధరించుకోమని చెప్తున్నావు ప్రభా. పరిశుద్ధ అయా తండ్రినైనా అటువంటి అయా దయగల మాటలు మాకు దయచేయండి అయా. మీరు నాయన ఈ సంవత్సరంలో ఇంకా నువ్వు మాతో మాట్లాడండి, అనేకమైన మర్మాల ద్వారా మాట్లాడండి, సరిచేయండి, నడిపించండి. ఆటంకపరుస్తున్న ప్రతి దురాత్మ శక్తులారా యేసు నామములో చేతులెత్తిన ప్రతి ఒక్క బిడ్డల్లో నుంచి కాలిపోలుగా, మహిమగల నామంలో కాలిపోలుగా. పరిశుద్ధాత్ముడా నీ ఆత్మతో నింపండి, నీ మహిమతో నింపండి, దిద్దుబాటాత్మను కుమ్మరించండి, ప్రార్థనాత్మను కుమ్మరించండి. అయా నీ సువార్తను ప్రకటించడానికి ఎఫెసీ 4:13 ప్రకారం అపోస్తలుగా, ప్రవక్తలుగా, ఉపదేశకులుగా, కాపురులుగా, బోధకులుగా నాయన నీ శరీరం క్షమాభివృద్ధి చెందడానికి, అయా ఈ రాజ్యము కట్టడానికి భూలోకంలో మీరే సహాయం చేస్తున్నందుకు, మీరే నడిపిస్తున్నందుకు, నీ సాక్షిగా నిలబెట్టుకుంటున్నందుకు నాయన అయా అద్భుతకార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు నాయన అయా మా కుటుంబాల మీద జరిగిస్తున్నందుకు మీకే కోట్లాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసే పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము సదాకాలము తోడై నడిపి
నెరవేర్చును గాక. ఆమేన్. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మన దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ ప్రైజ్ ఆమేన్. ఆమేన్.